గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక చిన్న పాపని ప్రైవేట్ స్కూల్లో ఆయా ఎట్లా పడితే అట్లా కొట్టేసింది. ఆ వీడియో చూసినారా? చూసినా. ఏమనిపించింది చూడగా? నాకేమనిపించింది అంటే ఫస్ట్ దాన్ని ఎరగెరగ కొడితే ఇంకొక ఆయా ఎట్టాటి పని చేయొద్దు. ఎట్టాటి ఆయాలుంటే జాబులు ఇవ్వద్దు. పిల్లల విలువ, అమ్మ విలువ తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. ఆ జాబ్ కష్టపడి చేసే వాళ్ళకి ఇవ్వండి. ఇట్టాటి ఆయాలకు జాబ్ ఇవ్వద్దు. ఇచ్చినా కూడా వాళ్ళని ఆ జాబ్ లో స్పీక్ అయ్యాల. దయచేసి ముందర అసలుకి 5 ఏళ్ల పిల్లని కొట్టిందంటే అది తల్లి, ఆ తల్లి అనుకోవాలనా? పెట్టినప్పుడు మన ఆయా గెంచుకున్నప్పుడు వాళ్ళకి ముడ్డి కడగాల, మూతి కడగాల, ఆకలేస్తే అన్నం పెట్టాలా. వాళ్ళు పదే సార్లు టార్చర్ చూపిస్తే చిన్న పిల్లలంటేనే అల్లరి ఎక్కువ. అది భరించలేనప్పుడు ఆ జాబ్ చేయకూడదు. ఎలా కొట్టుద్దాం పిల్లని? పేరెంట్స్ వాళ్ళని నమ్మి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతారు, ధైర్యంగా ఉంటారు అక్కడ వెళ్ళిన దగ్గర. ఈమె ఇక్కడ ఎంత మందిని చేసిందో తెలియదు. ఇప్పుడు ఏదో ఆ వీడియో ఇంటి పక్కన ఆయన తీసాడు కాబట్టి బయటకు వచ్చింది. పేరెంట్స్ మాత్రం చేతులు ఎందుకు దులుపుకోవాలా మందికి పట్టించి? అసలు నా పిల్లలు ఏం చేస్తారో ఏం కథ అని ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళున్న బిజీ లైఫ్ లో మా కష్టాలు మాకే ఉన్నాయి, వాళ్ళని డబ్బు ఇస్తున్నాం కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి వదిలేస్తున్నారు. పేరెంట్స్ కూడా చూసుకోవాలి కదా మా పిల్లలు ఎట్లా ఉంటారు. పేరెంట్స్ చూసుకోవాలా, స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవాలంటే ఇక్కడున్న ఆయా పని చేద్దాని ఆమెకేం తెలిసి ఇప్పుడు మేలుకోవాలా. వాళ్ళు ఇప్పుడు మేలుకోవాలన్నమాట. ఇప్పుడు మేలుకోవాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇట్టాటి పని చేసే ఈ ఆడది ఇంకెక్కడైనా ఇట్టాటి పని చేసే వాళ్ళు ఉండరేమో. హాస్టళ్లలో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలకి ప్రతి చోట సమస్య వస్తుంది. ఎక్కడ చిన్న పాపని ఏమే కొట్టింది, హాస్టళ్లలో కూడా పిల్లలకి పురుగులు వేసిన అన్నం వండుతుండ్రు. సరైన కూరలు అంటలేదు, సరైన వసతే లేదు. హాస్టల్లో పిల్లలు కూడా ఇప్పుడు తిరగబడతారు, ఇప్పుడు తిరగబడతారు. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలను మనమే బుద్ధి చెప్పి గవర్నమెంట్ కి బట్టియాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. అంటే జీడిమెట్లలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్నది కాదు, చాలా పెద్దదే. అది ఒక చిన్న పాపని ఆ విధంగా కొడుతుంది అంటే దాన్ని చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది? వాస్తవానికి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అసలు అది ఎంత హృదయ విదారకమైన ఘటన అంటే చాలా బాధేస్తుంది ఎవరికైనా కూడా. అసలు ఎందుకంటే తల్లిదండ్రులు మనము టీచర్స్ ని కానివ్వండి లేకుంటే ఆయాలను నమ్మి మనం అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు చేసే నిర్వాహకం ఇలా ఉందా అని అసలు యావత్ సమాజం కూడా ఉలికిపడే విధంగా ఉంది ఇది. వాస్తవానికి ఏంటంటే అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆయా నమ్మితే పాపం ఆయా ఒక తల్లిలాగా పాపం పిల్లలు ఏడిస్తే ఓదార్చి ఎత్తుకొని పాపం అన్నం ఇట్లా ఏమన్నా తినిపించి జాగ్రత్తగా చూసుకుంటారని మనం ఎంతో భరోసాతోటి కొన్ని లక్షల రూపాయలు ఫీజు కట్టి మరీ వాళ్ళకు అప్పచెప్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మినిమం కొంచెమన్నా కామన్ సెన్స్ లేకుండా చిన్న పిల్లలను చూడకుండా వాళ్ళ మానవతా దృక్పథం కూడా ఆలోచించకుండా అసలు పిల్లల్ని ఏ విధంగా కొడుతున్నారు అన్నది ఆ వీడియో వైరల్ అయింది. అంటే ఆ వీడియో ఒకటే వీడియో పాపం ఎవరో ఒకరు తీశారు. అంటే అంతకు ముందు ఎన్ని వందల మంది పిల్లల్ని కొట్టారు. అట్లా ఉంది, ఎంతమంది కొట్టిందో బయటికి రాలేదు ఇంకా. అవును, అదే ఇంకా ఎంతమందిని కొట్టింది అంటే ఆమె బ్యాగ్, అసలు ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది అసలు. అలాంటి వారిపైన గవర్నమెంట్ కానివ్వండి పోలీస్ శాఖ కానీ అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా అండి ఇలాంటి, ఎందుకంటే ఇది చైల్డ్ కి సంబంధించింది కాబట్టి తప్పకుండా నాన్ అవైలబుల్ కేసెస్ అనేది ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మొత్తానికి అయితే చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అంత చిన్న పాపని. జనరల్ గా తనకు కూడా ఒక ఇంట్లో పిల్లలు ఉండే ఉంటారు, ఎవరో ఒకరు వాళ్ళ రిలేటివ్స్ అయినా కానీ వాళ్ళ పిల్లల్ని అంటే వచ్చిన వాళ్ళందరినీ ఈ విధంగానే చేస్తే పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఫస్ట్? అదండి ఇలాంటి వీడియో ఇంకా ఒక అబ్బాయి తీసాడు కాబట్టి అసలు ఈ వీడియో బయటకు వచ్చింది. తీయకుంటే అసలు ఈ సమాజంలో అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప పేరెంట్స్ మాట్లాడుతున్నారు, అసలు మా పాప చెప్పింది మేము నమ్మలేదండి అంటే అది ఆ వీడియో చూసే వరకు కూడా మేము నమ్మలేదు అంటే అంత నమ్మలేని విధంగా కూడా ఆయాలు నటిస్తున్నారు. షాపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. చిన్న పాపని పేరెంట్స్ నమ్మి స్కూల్లో వదిలేసి వెళ్తుంటారు. ఈ ఆయా అనేవాళ్ళు అమ్మలాగా చూసుకోవాల్సిన పరిస్థితి, కాకపోతే వాళ్ళే ఇంత దారుణంగా కొట్టినారు. ఆ వీడియో చూసినారు, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయా చర్య అనేది అమానుషంగా ఉందండి. తనలో ఒక రాక్షసి అనేది కనిపించింది క్లియర్ గా. పిల్ల దెబ్బలు తింటూ పక్కకెళ్ళి మళ్ళీ తల్లి తర్వాత తల్లి అని చెప్పి దగ్గరకు వస్తున్నా కూడా తను కావాలని కొడుతూ గుద్దుతూ చివరికి అయితే తన కాళ్ళ మీద నిలబడ్డము, తన గొంతు మీద కాలు వేయబోయింది. ఆ టైంలో ఈ వీడియో ఎవరైతే చేస్తున్నారో తనని చూసింది, లేదంటే ఇంకా అమానుషం జరిగేదేమో. ప్రస్తుతం ఆ పాప హాస్పిటల్లో ఉందని మాత్రమే మనకు తెలిసింది. తను వీడియో తీయడం వల్లనే ఆ ఇన్సిడెంట్ అనేది ఇంకా ఎక్కువ కాకుండా పోయింది, లేదంటే ఆమె గొంతు మీద వేయడం ఇంకేదో జరిగేది. అది
ఇటువంటి ఆయాలకు అనేది శిక్ష అనేది ఖచ్చితంగా పడాలండి. కాకపోతే ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉందండి. తల్లిదండ్రులు ఏదో సంపాదిద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయాల చరిత్ర ఎట్లుందని చెప్పి తెలుసుకుంటలేదు. జస్ట్ ఒక ముసలామె ఈమె ఓపిక ఉండొచ్చు, ఆల్రెడీ పిల్లల్ని పెంచే ఉంటుంది అని చెప్పేసి ఏదో ఊహతోటి తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఇది ఒక్కటి ఇన్సిడెంట్ వీడియో తీశారు కాబట్టి బయటకు వచ్చింది. ప్రీవియస్ ఇంకెన్ని ఇన్సిడెంట్లు జరిగాయో, పిల్లలు ఎంతమంది చెప్పారు, అది బయటికి రాలేదు కదా. అదే నేను క్లియర్ చెప్తుంది. ఇప్పుడు ఈమెను వయసు ఎక్కువ అని చెప్పేసి తనకు కూతుర్లు ఉండొచ్చు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు. తన కూతుర్లను చూసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకొని ఉంటుంది. సో తనకు ఓపిక ఉంటుంది అని చెప్పి తనని తీసుకున్నారు. ఇప్పుడు ఆయాలు వచ్చేవాళ్ళు ఎవరు అంటే 18 ఏళ్ళ నుంచి ఆయాలుగా వస్తున్నారు. ఆ 18 ఏళ్ళ వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఆయాలుగా? ఈమెన్ కాదు నేను చెప్తున్నాను, మొత్తం ఆయాల గురించి చెప్తున్నాను. 18 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఆయాలు అని చెప్పేసి. 72 ఉన్న వాళ్ళని కూడా ఆయాలుగా పెడుతున్నారు. సరే 72 ఏళ్ళు ఉన్న వాళ్ళంటే వాళ్ళు మన మనల్ని చూస్తున్నారు కాబట్టి మేబీ ఓపిక ఉండొచ్చు వాళ్ళకు. కానీ ఇక్కడ ఉన్న ఆమె క్లియర్గా 60 ఏళ్ళ పైబడే ఉంది. ఆమెకు ఆ మాత్రం కూడా ఓపిక లేదు. ఆ పాప తననే మరో తల్లిగా అనుకొని దగ్గరకు వస్తుంది, అయినా కూడా మళ్ళీ చేతులు గుద్దుతుంది, మళ్ళీ జుట్టు పట్టుకొని లాగుతుంది, జుట్టు పట్టుకొని నేలకేసి కొడుతుంది. తనకు ఏం కోపం ఉందో, ఏం కసి ఉందో, తనకు పర్సనల్గా ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ కోపం మొత్తం పసిపిల్ల మీద చూపిస్తుంది. ఇది అనేది చాలా అమానుష చర్య. తను ఎంత మతి సీమితం తప్పిందైనా కానీ ఈ చర్య చేస్తే కోర్టు కూడా దాన్ని తప్పుగానే భావిస్తుంది. మతి సీమితం తప్పింది అని చెప్పేసి పిల్లాన్ని కొడితే ఒప్పుకోదు కోర్టు కూడా. సో ఆయా అనే ఆమెకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎట్ ద సేమ్ టైం తల్లి తండ్రులు కూడా శిక్ష పడాలి, క్లియర్. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సింది. నేను చెప్తున్నాను, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎవరికొకరికి ఇచ్చేస్తే సరిపోదు. వాళ్ళు కూడా సర్టిఫైడ్ ఉండాలి, వీళ్ళకి ఓపిక బాగుంది అని చెప్పి కొన్ని సంస్థలు ఉండాలి. జీడిమెట్లలో ఒకసారి చూసినారు కదా ఆ ఇన్సిడెంట్, ఆమె ప్రవర్తించిన తీరు నర్సరీ పాప పైన ఏమనుకుంటున్నారు అసలు దాన్ని చూసుకున్నాం? ఇప్పుడు ఎంత మనము మాట్లాడుకుంటున్నా గానీ ఇలాంటి ఘోరాలు మాత్రం ఆపట్లేదు. కానీ నర్సరీ అమ్మాయిని అంత దారుణంగా కింద వేసి, నేను చూసా వీడియో, అంత దారుణంగా కొడుతుంటే ఎంత పిల్ల అమ్మాయి, చిన్న అమ్మాయి 4 years 5 years, నర్సరీ అంటే 4 years ఉంటుంది అనుకోండి. అయితే అంత చిన్న పిల్లని కింద వేసి కొట్టడమే కాకుండా మళ్ళీ లేచి మళ్ళీ కాలుతో తొక్కడం కూడా అక్కడ చూసాము. కానీ ఇలాంటి వాళ్ళ అంత క్రూయల్ గా తయారైంది అంటే ఆమె ఏజ్డే, వాళ్ళ పిల్లల్ని మనవరాలు చూసే ఉంటుంది కదా. ఇప్పుడు స్కూల్లో మనం చూస్తున్నాము, స్కూల్లో ఆయాలు కానీ మనం టీచర్స్ కానీ పిల్లల మీద ఎన్నెన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని నమ్మించి మనము అలా వేలకు వేలు లక్షలు పోసి స్కూల్లో వేస్తుంటే ఇలాంటి పనికి మనం ఉండాలి, ఇలాంటి తిట్టకూడదు. కానీ ఇలాంటి పనులు చేస్తుంటే ఇంకా నమ్మకంగా స్కూల్కి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు తెలుసా. కానీ ఇది మాత్రం చాలా దారుణము. కానీ ఇలా చేసే వాళ్ళకి ఏం చేయాలో తెలుసా, నడి రోడ్డు మీద నించోబెట్టి, అవునా కదా. ఒక్కసారి ఇప్పుడు ఆడపిల్లల మీద రేప్ జరిగితే ఎన్కౌంటర్ చేసినప్పుడు, చిన్న పిల్ల మీద ఇంత దాడి జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్, ఇది కూడా దారుణమే కదా. మరి ఆ అమ్మాయి బతికుందా? జ్వరంతో పాపం హాస్పిటల్లో ఉంది. కానీ ఆ అమ్మాయికి ఏమన్నా రేపొద్దున ఏమన్నా జరగరాంది, లోపల ఏమన్నా దెబ్బలు తగిలి రేపన్నా జరగరాంది ఏమన్నా జరిగితే ఇప్పుడు బాధ్యులు ఎవరు? ఇంతకు ముందు ఎంత మందితో ఆ విధంగా బిహేవ్ చేసి ఉంటుంది. ఇప్పుడు బయటికి రాలేదు కదా, వీడియోస్ ఎవరు తీయలేదు. ఇప్పుడు అంటే సడన్ గా దొరికింది, పక్కింటి ఆయన తీసాడు కాబట్టి బయటకు వచ్చాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇంకా ఈమె ఎంత మందిని ఇలా చేసిందో అవన్నీ తీసి కఠినమైన శిక్ష వేయాలి. కఠినమైన శిక్ష అంటే జైలుకు పోతారు, బెయిల్ మీద పోతారు, శిక్ష అనుభవిస్తారు, బయటకు వస్తారు. అలా ఉండకూడదు శిక్ష. ఎవరికైనా సరే చిన్న పిల్లల జీవితాలతో ఆడుకున్నా కానీ, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నా కానీ, మగవాళ్ళైనా ఆడవాళ్ళకైనా ఎట్లా అంటే నిలబెట్టి, అందరి ముందు నిలబెట్టి, నాకు తెలిసి ఎంత నరకం అనుభవించుంటది అమ్మాయి పాపము. చాలా బాధేస్తుంది ఆ వీడియో చూస్తుంటే మాత్రము. ఇప్పుడున్న జనరేషన్ లో స్కూల్కి పంపించాలంటే ఇలాంటివన్నీ చూస్తే పంపిస్తారా చెప్పండి? పేరెంట్స్ అయితే ధైర్యంగా స్కూల్ ఉన్నది కదా, ఆయా ఉంది కదా అన్న నమ్మకంతో పంపిస్తున్నారు. ఇంత నర్సరీ దగ్గర నుంచి వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి వీళ్ళు ఆడపిల్లల మీద ఇలా దారుణంగా ప్రవర్తించడము, అఘాయిత్యం చేయడము, ఇప్పుడు చూస్తున్నాం లెక్చరర్స్ కూడా అలా చేయడము, చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా ఏం ఇప్పుడు రాను మీకు ఇంకోటి చెప్పాలి, రాను ఇంకా దారుణంగా తయారైతాయి ఈ రోజులు. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎక్కడో తీసుకొని చేస్తున్నట్టు ఇప్పుడు పబ్లిక్ లోనో చేసే రోజులు కూడా వస్తాయని చెప్పి బ్రహ్మం గారు కూడా ఒక మాట అన్నారు. ఆ రోజులు కూడా వస్తాయేమో. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు అందరూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.